దాచినావయా, తోడుగా మా ముందరే నడిచినావయా, పోషించినావయా, బలపరిచినావయా, భయము వదలని ధైర్యమునిచ్చినావయా, నడిపించినావయా, కాపాడినావయా, ఓట మంచులో విజయమునిచ్చినావయా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినావయా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినావయా. కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్టు మోసినావయా. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా, ఆశలే అడి ఆశలవ్వగా సోలిపోయాముగా. దారే కానక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా, ఆశలే అడి ఆశలవ్వగా సోలిపోయాముగా. దారే కానక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా. అనుదినమునా నీ మాటలే ఆదరించి నడిపించగా, అనగారిన మాశలన్నీ చిగురింపచేసగా. ప్రతి క్షణమునా నీ సన్నిధే ధైర్యపరిచి బలపరిచగా, చితికిన మా జీవితాలను వెలిగింపజేసగా. కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా. చంటి పాపను మోసినట్టు మోసినావయా. ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము. ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మరువము. హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా, లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా. చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా, అడుగడుగునా నీ నమ్మకత్వమును కనబరిచినావుగా. పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు, నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా. చంటి పాపను మోసినట్టు మోసినావయా. చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరే నడిచినావయా. పోషించినావయా, బలపరిచినావయా, భయము వదలని ధైర్యమునిచ్చినావయా. నడిపించినావయా, కాపాడినావయా, ఓట మంచులో విజయమునిచ్చినావయా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినావయా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినావయా. హల్లెలూయా. చక్కని పాట పాడినిపించిన పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం.
ఇంకా ఎవరైనా పాట పాడాలని ఆశపడినట్టయితే దయచేసి రాగలరు. పాస్టర్ భాస్కర్ గారు ఒక చక్కని పాట పాడి మనకి వినిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దేవజనులకి ప్రత్యేకమైన వందనాలు. అందరికి వచ్చిన పాట పాడుకుందాం. అందాల తార అరదించే నాకే అంబార వీధిలో అవతారం పాడబడు. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. అందాల తార అరిదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. ఆనంద సాంద్రమే పొంగినాలో అమర కాంతితో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిమి. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. విశ్వాసయాత్ర దూరమంతైన విందుగా దోచెను. వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా. విశ్వాసులన్నడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. యెరూషలేము రాజానగరిలో యేసుని వెదకుచు. ఎరిగిన దారి తొలగిన వేళ ఏదలో కృంగితి. యేసయ్య తార ఎప్పటి వోలె ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయమందుచు ఎరిగితి స్వామి కడకు. అందాల తార అరిదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. ప్రభు జన్మ స్థలము పాకాయే గాని పరలోక సాధమే. బాలుని చూడ జీవితమంతా పావనమాయను. ప్రభుపాద పూజ దీవెనే కాక ప్రచురించే పుణ్యము. బ్రతికే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. ఆనంద సాంద్రమే పొంగినాల అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిమి. అందాల తార
అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. హల్లెలూయా. చక్కని పాట పాడి వినిపించిన పాస్టర్ భాస్కర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైనా మనలో పాట పాడాలని ఆశపడేవారు పాస్టర్ అమ్ములు కానీ ఎవరైనా పాడాలని ఆశపడితే మరి సమయం ఉంది, రావాలి. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి చక్కని సమయము, ఈ చక్కని సమయాన్ని మనము వినియోగించుకోవటం మంచిది. పాటలు పాడాలని ఆశపడిన వారు దయచేసి ముందుకు రాగలరు. 2025 సంవత్సరాల క్రితం ఈ భూగోళం అనే రంగస్థలం మీదకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవాళిని కరుణించి వారు క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఐక్యత లేని దినాల్లో ఐక్యతనివ్వాలని, సమాధానం లేని దినాల్లో సమాధానం ఇవ్వాలని ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలోనికి మామూలు మానవునిగా వచ్చి ఉన్నారు. దేవుని గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన సమయంలో పరలోకమంతా శూన్యమైపోయిందంట. ఆ శూన్యమైన ఆ జన సమూహము లేక దేవదూతలు ఆ యొక్క పశువుల పాకలో ఎక్కడైతే ప్రభుల వారిని పరుండు చేశారో ఆ ప్రాంగణమంతా కూడా ప్రభును స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారని దేవుని లేఖనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, ధ్యానించగలిగినట్లయితే అటువంటి అద్భుత క్షణాలు మనకు కోకొలలుగా దేవుని గ్రంథంలో కనిపిస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ప్రభు రాబోతున్నాడు, మరలా వస్తున్నాడు అని మనము అనేక సంవత్సరాల నుంచి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మరొక తరుణం మన జీవితాల్లోకి రానై వచ్చింది. మరి ఏ సమయంలో ప్రభులు వారు వస్తారో మనకు తెలియదు, కానీ ప్రభు రావటం మాత్రం తథ్యం. ఆయన మన మధ్యకి వస్తారు, మనతో ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చేది ప్రేమ, సంతోషము, సమాధానము చెప్పడానికి కాదు. ఇప్పుడు వచ్చేది ఏంటంటే మనలను పరీక్షల్లోనికి తీసుకోవటానికి, తోడ్పాటు పట్టడానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనము ప్రభు కొరకు మరి ధైర్యంగా ముందుకు రావాలంటే మన జీవితాల్లో త్యాగం కావాలి. మనకు తెలుసు క్రిస్మస్ అంటేనే త్యాగం. నేను ప్రసంగం చేయట్లేదు, మీరు ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి 2 మాటలు మీతో పంచుకుంటున్నా. ఇప్పుడు కూడా ఎవరైనా పాటలు పాడటానికి ఆశపడిన వారు ఉన్నట్లయితే మరి దయచేసి మీరు రాగలరు. నేను ఈ మాటలు ఆపి మీకు ఈ సమయాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరూ హల్లెలూయా చెప్పండి. ఇది సంతోషకరమైన సమయం, ప్రభుని ఆరాధించే సమయం, ప్రభు నామంలో మనము ఘనపరిచే సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి పాస్టర్ గారు మన మధ్యకు వస్తున్నారు, ఒక చక్కని పాట మనకి వినిపిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పాట పాడాలన్నా, మాట మాట్లాడాలన్నా మనము ధైర్యవంతులమై ఉండాలి. వెనుకంజ చేసేవారంగా మనం ఉండదు. మనము యోధా గోత్రపు సింహం పిల్లలం. మనం భయపడదు. మంచిదే, ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసయ్యే అందరికీ దేవుడు. అందరం చప్పట్లు కొడదాం, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసయ్యే అందరికీ దేవుడు, మన యేసయ్యే అందరికీ దేవుడు. రాజులను కోరడు కరుణా సంపన్నుడు, రాజులను కోరడు కరుణా సంపన్నుడు. నిత్యుడైన దేవుడు నీతి సూర్యుడేసుడు, నిత్యుడైన దేవుడు నీతి సూర్యుడేసుడు. యేసయ్యే అందరికీ దేవుడు, మన యేసయ్యే అందరికీ దేవుడు. భూమికి పునాది లేనప్పుడు ఉన్నానన్న దేవుడు,
భూమికి పునాది లేనప్పుడు ఉన్నానన్నా దేవుడు, అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానన్నా దేవుడు, అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానన్నా దేవుడు. తరాలెన్ని పోయినా తరాలెన్ని పోయినా యుగాలెన్ని మారినా మార్పులేని దేవుడు మారని మన యేసుడు. యేసయ్యే అందరికీ దేవుడు, మన యేసయ్యే అందరికీ దేవుడు.